వచ్చినా మనకు నో ప్రాబ్లం. చదువు ఎప్పుడైనా వస్తుంది. వాణి కాలేజ్ చదువు అందించినప్పుడు దాంట్లో వాణి కాలేజ్ తింటా గుర్తుపెట్టుకోండి. వాణి కాలేజ్ తప్ప అన్ని కాలేజీలు ఈక్వల్ అయినప్పటికీ నేను సార్ నుంచి బాగా ఇస్తుందంటే చదువు ఎప్పుడైనా వస్తుంది. చదువుతో పాటు సంస్కారం లేనటువంటి చదువు ఎంత ఎప్పుడైనా దానికి సంస్కారం ఇంపార్టెంట్. ఆ సంస్కారంతో పాటు విద్యను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఏం కోరుకుంటారంటే పిల్లలకు మార్పు రావాలి. పిల్లలకు చదువు ఎప్పుడైనా ఇవ్వాలి, రేపు వస్తుంది. కానీ డిసిప్లిన్, తల్లిదండ్రులకు రెస్పెక్ట్, వాళ్ళ గోల్ తెలిసి వాళ్ళు తెలుసుకోవడానికి కోసం ఈ డే మొత్తం ఇచ్చింది. ఈ డే మొత్తం వస్తుంది. రానికి, పోటీకి, తినడానికి, ఉండడానికి ఒక 20-25 రూపాయలు ఖర్చు ఎవరు ఇస్తారండి? మీ దగ్గర నుంచి మీకు ప్రోగ్రామ్ ఇచ్చిన దగ్గర నుంచి 1 రూపీ కూడా వస్తుంది. కానీ అంటే 20-25,000 రూపీస్ ఆఫీస్కి ఇస్తున్నారు వాళ్ళు. సో ఎందుకు ఇస్తున్నారంటే మా పిల్లలకు మార్పు రావాలి. ఎందుకు ఈ క్లాస్ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మాత్రమే. సో అలా ఆలోచిస్తున్నటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, అలా ఆలోచిస్తున్న రంగారెడ్డి సార్ గారికి, అలా ఉన్నటువంటి మీ మేనేజ్మెంట్కి వస్తే గట్టి క్లాస్ ఉండడం. అయినా కానీ మన ఎన్ని కాలేజీలు జగిత్యాలు ఎన్ని కాలేజీలు ఉన్నాయో కాలేజీలు వేరు వేరు దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా అందరూ కూడా మళ్ళీ మా దగ్గర పనిచేసిన టీచర్స్ స్కూల్ ఎన్ని జగిత్యాలు ఎన్ని స్కూల్ దాదాపు 60-70 స్కూల్ ఉన్నాయి. దాంట్లో కనీసం ఒక్కొక్క స్కూల్కి కనీసం ఒక 10 మెంబర్స్ మన విద్యార్థులు ఉంటారు టీచర్స్గా. జగిత్యాల డిస్టిక్ కానీ కరీంనగర్ డిస్టిక్ కానీ మన ఇక్కడ మన డివిజన్ చూసుకున్నాం ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో మళ్ళీ గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్ కూడా 50% మన సంస్థకు సంబంధించిన దర్శనం అన్నది మీరు మీకు వెళ్ళలేదు, మీరు చూడలేదేమో బహుశా. నాకు మీ అన్నిటి దారుల కిందికి పారినాయి. అంటే మనిషికి పశ్చాత్తాపానికి మించి నీకేం లేదు జీవితంలో. నేను ప్రతి క్రిస్మస్కు చర్చికి వెళ్తాను. అక్కడ మనం బాక్స్ దగ్గర కూర్చొని దేవుడికి మనసులో మనం ప్రార్థన చేసుకుంటాం. మనం చేసినటువంటి పొరపాటు అంటే పశ్చాత్తాపం. చేసిన తప్పు ప్రతి వ్యక్తి చేస్తాడు, కానీ దాన్ని పశ్చాత్తాపంలోనే గొప్పతనం ఉంది. మన రంజిత్ నా వయసు కంటే చిన్నవాడైనప్పటికీ ఎంతోమందిని మేము మరి ఎందుకంటే మీతో పాటు నేను కూర్చుని నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. అందుకే ఎవరికైనా ఉంటుంది మనసు కలిగేది. ఎవరికైనా మదర్ ఫాదర్ అంటే ఏ స్టేజ్లో ఉన్నా ఏదన్నా సేమ్ ఫీలింగ్ అయితే ఇక్కడికి వస్తుంది. పుట్టిన బాబు దగ్గర నుంచి మనం చచ్చేంత వరకు ఏ వయసులో ఉన్నా అది సేమ్ ఉంటుంది ఫీలింగ్. సో ఇవాళ చెప్పిన అన్నింటిలో కొత్తదనం అంటే మనకు చిన్నప్పటి నుంచి అందరికీ ఎక్కడికి చెప్పినాం. కానీ ఇవాళ ఏంటంటే మనసుకు అతుక్కొని మనం మారే అవకాశం ఉండే విధంగా చూస్తారు మీరు. చెప్పండి ఏ షో అన్న నేను ఫస్ట్ హ్యాపీయా అది లేకపోతే హ్యాపీ చూస్తారు. సో హ్యాపీ చూస్తారంటే సార్ 6 వరకు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. 6 వరకు హ్యాపీ చూడగలుగుతారు వీళ్ళు. సో 6 వరకు హ్యాపీ వచ్చుకోండి. ఓకే ఓకే ఓకే. సో మనం కొన్ని వదిలేయాలని చెప్పినాం కదా. ముఖ్యంగా మన లోపల అంటే మనం ఇప్పుడు ఇవాళ పొద్దున నేను మీరు మధ్యలో డిస్టర్బ్ అయితే ఒక్కొక్క సెకండ్ ఇంపార్టెంట్. మనకి టైం అయిపోతుంది, మీ బస్సులో ఉంటే ఆడపిల్లలు ఇంట్లో చేయాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి టెన్షన్, ఫోన్లు వస్తాయి. సో ఈవెన్ మీరు చప్పట్లు కొట్టినా టైం వేస్ట్ అవుతుంది. చప్పట్లు కొట్టకుండానండి వాడు చప్పట్లు అవసరం లేదు మనం, అర్థమైందా? సో మీరు మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది, నేను డిస్టర్బ్ అవుతాను, మీరు డిస్టర్బ్ అవుతారు. సో ఇవాళ వదిలేసే దాంట్లో ఫస్ట్ ఇదే మనలో మనం మాట్లాడుకోవడం. ఎవరి లోపల వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. తిరిగి వచ్చి లోపల మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటుందో కూర్చోండి. సో మన లోపల మనం మాట్లాడుకునే వాళ్ళు ఏమంటారు, మనం కూర్చోలేదా? ఓకే. సో మన వాళ్ళు వదిలేయాలి. వాళ్ళు మన పక్క వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు అనవసరం. ఫస్ట్ మన చదువు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. మన వెరీ గుడ్. సో ఇంకో పోలీస్ స్టేషన్ అంటే 5 ఎస్ఐలు మీ కాలేజ్ నుంచి రీసెంట్గా తెలుసా మీకు? స్టేట్లో చెప్పండి చేయగలి మీరు 5 అంటే స్టేట్ లెవెల్లో వచ్చిన 100 మందిలో ఓన్లీ శ్రీవారి కాలేజ్ స్టూడెంట్సే 5 ఎస్ఐలు ఏంటంటే గొప్పదనం కావాలి. దాని గురించి సారీ చెప్పింది పోలీస్ స్టేషన్లో ఉండాలని పెద్దమ్మ చెప్తుంటే చాలా సర్ప్రైజ్ అయినది.
ఎందుకంటే నేర్చుకోవడం అనేదానికి ఎప్పుడు కొత్తదనం లేదు. సార్ ఒక విషయం చెప్పి ఇంతకుముందు నేను కూడా మీ కాలేజీ నుంచి నేర్చుకున్నా చాలా, తెలుసా మీకు? ఆవేశపడద్దు ప్రతిదానికి అనేది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు ఒక విషయం, ఒక ఇన్సిడెంట్లో. నెక్స్ట్ టైం ఎప్పుడు జీవితంలో ఇట్లా ఆవేశపడద్దు, కొంచెం ఆలోచనతో పోవాలన్న విషయం నాకు శ్రీవాణి కాలేజీ ఈ స్టేజ్లో నాకు నేర్పింది. సో ఇక మీరు ఎన్ని నేర్చుకోవాలో, మీరు ఎంత అదృష్టవంతులో ఆలోచించండి, ఆలోచించాలి వద్దా? ఎందుకంటే మనం సంతోషంగా చేసే పనులు కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది మన విషయాలలో, కానీ అది లేకుండా కూడా సంతోషంగా కూడా మంచితనంతో కూడా చేయొచ్చు. ఆ విషయం నాకు ఈ కాలేజీ నేర్పింది. సో నేను చెప్పలేదు బయటకు, ఎప్పుడు సార్ కూడా చెప్పలేదు, నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను ఇంకోసారి రిపీట్ కావాలి ఇట్లాంటిదని. సో అది చాలా వరకు ఉపయోగపడ్డది నాకు లైఫ్లో. కొన్ని అంటే ప్రతి స్టెప్లో ఏదో ఒకటి అట్లా రోజు రోజు మనకు జరిగిన ఇన్సిడెంట్తో మనం నేర్చుకున్నట్టుంటే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు. ఇంతకుముందు రజనీ చెప్పింది కదా, 2025 మంది స్టూడెంట్, 2500 మంది స్టూడెంట్ నా దగ్గర ఉన్నారు. వాళ్ళు జెమ్స్ అంటే వజ్రాలు, అవి నిజంగా డైమండ్. అందులో కొందరిని పరిచయం చేస్తాను ఏదైనా ఒక రోజు, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీ కాలేజ్ తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ పెట్టిస్తాను. దానిలో అంటే ఒక 4 IAS ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు, పూర్తిగా అంటే పూర్తి పేదరికం నుంచి వచ్చిన వాళ్ళంతా. ఇప్పటి నుంచి 18 years నుంచి జరుగుతుంది, ఇది ఒక యజ్ఞంలా జరుగుతుంది. దీనిలో నుండి ఒక 4 IAS IPS రాబోతున్నారు ఒక 2 సంవత్సరాలలో. అట్లాంటి విద్యార్థులు నేను ఉన్నా కాబట్టి నాకు మీరు చేసే పనులని గొప్పగా ఏమనిపించేది. నాకు రిజల్ట్స్ కానీ, మార్కులు కానీ ఇవన్నీ అంటే ప్రపంచం ఎక్కడ ఉంది, మనం ఇంకెక్కడ ఉన్నాము. వస్తారు ప్రతి సంవత్సరం జగిత్యాల నుంచి మన కాలేజీకి ఒక్కరో ఇద్దరో వెళ్తారు, పైకి గొప్ప వాళ్ళు అవుతారు. కానీ ఒక్కరో ఇద్దరికి మనకి ఏ తేడా వస్తుంది అనేది మనం ఆలోచిస్తే అందరూ వెళ్ళొచ్చు. 700 మంది మనం ఏం వెళ్ళొచ్చు, మనం గొప్ప కావచ్చు. కానీ ఆలోచించాం మనం అనవసరమైన విషయాలని ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి మనం పైకి వెళ్ళలేకపోతున్నాం. మీరందరూ కూడా నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ ఇయర్ అంటే ఎన్ని రోజులు అయిందమ్మా? 10th కంప్లీట్ అయింది. ఎన్ని రోజులు అయింది? 7 నెలలు అవుతుంది అంతే, 8 నెలలు, అంతకంటే ఎక్కువ రాలే కదా. 8 months ఎక్కువైపోయింది. మీరందరూ కూడా పొద్దున 5 గంటలకు వేసి క్లాస్ పోయినా 10th లో మార్నింగ్ 5 o'clock స్టడీ అవర్స్కి వెళ్ళిరా, ఈవినింగ్ 10 వరకు క్లాస్లో ఉన్నారా? ఈవెన్ అంటే గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ వెళ్ళిరా లేదా? ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 8 వరకు క్లాసులు అటెండ్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? 10th లో మొన్న లాస్ట్ ఇయర్ 10th లో అందరూ పోయింది కదా. మరి అదే ఇప్పుడు ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారు? ఒక్కరి చేతి నిజంగా చేసేవాళ్ళు కంటిన్యూ 5 నుంచి 9 వరకు 10th క్లాస్లో చదివినట్టు చదివిన వాళ్ళు ఎంతమంది వరకు చదివే వాళ్ళు ఎవరు లేరు, అవునా?